ఏమంటే ఏం చెప్తావురా మార్కస్? ఈ మధ్య మన దేశంలో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టుకు చచ్చిపోతున్నారు అంతే జనాలు. వాటిని ఎవడో ఒకటి వీడియో తీయడం, అదేమో వైరల్ వయ్యారి నేను అన్నట్టు వైరల్ అయిపోవడం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావురా అని మీరు నన్ను అడిగారు అనుకోండి, ఉంది, మ్యాటర్ ఉంది, వెయిట్ చేయండి. రీసెంట్గా లక్నోలో ఇలాంటిది ఒక సంఘటన జరిగింది. ఒక సాధారణ రోజు ఒక ఆర్డినరీ పిజ్జా డెలివరీ బాయ్ తన ఆర్డర్ని డెలివరీ చేయడానికి వెళ్తున్నాడంట. ఆ సమయంలో అతని 2 వీలర్ ఒక మహిళ కార్కి ఢీకొంది. ఆ డాష్కి ఆ మహిళ వెంటనే ఆగ్రహంతో బయటకు వచ్చి డెలివరీ బాయ్పై కేకలు వేసింది. మాటలతోనే ఆగకుండా అతనిపై చెంపదెబ్బ కూడా కొట్టిందట. అక్కడికక్కడే ఆమె కొత్త డిమాండ్ కూడా పెట్టిందంట. ఏంటంటే, నువ్వు కార్కి చేసిన డ్యామేజ్కి 30,000 వెంటనే చెల్లించాలి, లేదంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను అని బెదిరించిందంట. రోడ్డు మీద ఇంత గందరగోళం జరుగుతుంటే చుట్టూ పక్కనున్న మన ఇండియా వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? లేదు, వెంటనే సెల్ ఫోన్లు తీసి వీడియోలు తీశారు. తీసిందే కాకుండా వైరల్ కూడా చేశారు. ఆ దెబ్బతో ఆవిడ అరుపులు, చెంపదెబ్బలు అన్నీ స్పష్టంగా HD క్వాలిటీలో వైరల్ అయిపోయినాయంట. వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు మనోళ్ళు ఊరుకుంటారా? సేవ చేయకపోయినా తీవ్రంగా ఖండించేస్తారు. చాలామంది ఈ మహిళ ప్రవర్తనని తీవ్రంగా విమర్శించారు. ఒక డెలివరీ బాయ్ ఎంత కష్టపడి పని చేస్తున్నాడో మనకు తెలుసు. అలాంటిది చిన్న తప్పు జరిగినా ఇంత పెద్ద ఆగ్రహం చూపించడం, అతనిపై చేయి చేసుకోవడం, ఇంత అమౌంట్ డిమాండ్ చేయడం సరికాదు అని వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లతో గబగబగబా కామెంట్లు, గబగబగబా ట్వీట్లు చేసేసారనమాట. అలాగే మరికొంతమంది ఎవరైతే కారు ఓనర్స్ ఇలా గీతలు పెట్టించుకొని ఇలాగా చిన్న చిన్న గిల్లిగజ్జలు పండోలు మాత్రం ట్రాఫిక్ రూల్స్ సరిగా లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని వాళ్ళ సైడ్ నుంచి ఒక న్యూట్రల్ స్వరాన్ని అయితే వినిపించారు. సామాజిక వేదికపై పెద్ద చర్చలే మొదలయ్యాయి. మరి అవ్వాలిగా, న్యూస్ ఉండాలిగా. గిగ్ వర్కర్లు అంటే జొమాటో, స్విగ్గీ, ఇతర డెలివరీ బాయ్స్ ప్రతిరోజు రోడ్ల మీద ఎంత రిస్క్ తీసుకుంటారో, ఎన్ని కష్టాలు పడతారో ఈ సంఘటన మరోసారి అందరికీ గుర్తు చేస్తుంది. ఇలాంటి టైంలోనే పాపం వీళ్ళందరి మీద ప్రేమ వచ్చేద్ది సమాజానికి. ఒక చిన్న డాష్ వల్ల ఇన్ని డబ్బులు డిమాండ్ చేయడం, అలాగే శారీరక దాడి చేయడం ఎంతవరకు న్యాయం అని కూడా ఈ సామాజిక వాదులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా పోలీసుల స్పందన విషయానికి వస్తే వాళ్ళకే చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి FIR లేదు, అరెస్టు లేదట. అసలు దీనికి FIR, అరెస్ట్ ఎందుకండి? ప్రజలు ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ ఈ కేసుపై అధికారులు స్పందించాల్సిందే అన్న వాతావరణం అయితే మాత్రం ఏర్పడుతుంది. కొట్టడం అయితే తప్పు. ఆ విషయంలో మాత్రం ఆవిడికి పిలిచి కౌన్సిలింగ్ అయితే ఖచ్చితంగా ఇప్పించాలి. అలాగే ఆ కుర్రోడికి సారీ కూడా చెప్పించాలి. మీడియా కూడా ఈ సంఘటనని బాగా ప్రాధాన్యంగా చూపిస్తుంది. టీఆర్పీ. ఈ కేసు మనకు చెప్పే ముఖ్యమైన పాఠం ఏంటి అంటే, మనందరం రోడ్లపై ప్రశాంతంగా, సహనంగా ప్రవర్తించడం అవసరం. అబ్బో, తప్పులు జరుగుతూ ఉంటాయి కదా, వాటిని శాంతంగా పరీక్షించుకోవాలి. ముఖ్యంగా డెలివరీ వర్కర్ని గౌరవించడం మనందరి బాధ్యత. ఇదైతే నిజం. వారు మనకి ఆహారం, అవసరమైన వస్తువులు సమయానికి అందించడానికి ఎంతో శ్రమ పడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. మన డబ్బులే కదా. లక్నో సంఘటన ఒక చిన్న డీతో మొదలైనప్పటికీ ఇది ఒక పెద్ద సామాజిక చర్చగా అయితే మారింది. సోషల్ మీడియా శక్తి ఎంత బలంగా ఉంటుందో కూడా ఈ ఘటన చూపించింది. ఈ ఘటన ఏంటి? అసలు ఈ ఘటనే కాదు, ఏ ఘటన చేసినా మన వాళ్ళు వైరల్ చేసేస్తారు. చిన్నగా ఎక్కడైనా పూసలు అమ్ముకున్న అమ్మాయినైనా వైరల్ చేసేస్తారు, లేదంటే కష్టపడి పనిచేసేవాడు ఏదైనా చిన్న తప్పు చేసినా దాన్ని కూడా వైరల్ చేసేస్తారు. ఇప్పుడు వైరల్ అవడానికి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదులేండి. సో నేను చెప్పేది ఏంటంటే, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చిన్నవి పెద్దవి గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాని కారుకి డాష్ ఇచ్చినా మనం ఏమీ అనకూడదు, లేదంటే ఏదైనా చేస్తే మనం సైలెంట్గా ఉండాలని కాదు. అది నిజంగా పెద్దదా, చిన్నదా, దానివల్ల అది అసలు ఎలా జరిగింది, కావాలని చేశారా, అనుకోకుండా జరిగిందా, ఈ అన్నిటిని కూడా మనం గమనించి మనం వీలైతే అందులో తప్పు లేదు అనుకుంటే ఖచ్చితంగా మనం సాయం చేయడమే బెటర్ అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు కారు లేదు కాబట్టి ఆ బాధ తెలియదు. మీలో కార్లు ఉన్న వాళ్ళు మీరు పడే బాధల్ని కామెంట్ సెక్షన్లో నన్ను తిట్టి మీ బాధల్ని చూపించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా, బై బాయ్.